టీమిండియాలో ఉన్న బ్యాట్స్మెన్ బౌలర్ల బలాలు బలహీనతలు తెలుసుకుందాం. ముందుగా బ్యాట్స్మెన్ విషయానికి వద్దాం. కీ ప్లేయర్ రోహిత్ శర్మ. పాక్ పై మ్యాచ్ నెగ్గాలంటే రోహిత్ హిట్ అవ్వాల్సి ఉంది. అయితే అతడి బలం సూపర్ ఫామ్లో ఉండడమే. ఎలాంటి బంతినైనా బౌండరీ దాటించగల సత్తా అతని సొంతం. టెక్నికల్గా నెంబర్ 1 బ్యాట్స్మెన్. అతను క్రీజులో సెటిల్ అయితే గనక బౌలర్కు చుక్కలు చూపిస్తాడు. అయితే అతడికి ఉన్న బలహీనతలు కూడా భయపెడుతున్నాయి. టెక్నిక్గా ఉన్న బద్ధకం మైనస్ అతనికి స్టార్టింగ్ ట్రబుల్ కూడా టెన్షన్ పెడుతోంది. షార్ట్ పిచ్లు ఆడడంలో అతని బలహీనత కనపడుతోంది. నిలకడలేమి కూడా అతనిలో ప్రధాన సమస్యగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కింగ్ శిఖర్ ధావన్ ఈ టోర్నీలో ఇతరే టాప్ స్కోరర్. టైమింగ్లో తిరుగులేని ఆటగాడు. స్క్వేర్ లెగ్, పాయింట్ సైడ్ ఆడడంలో దిట్ట. ఇన్ని బలాలు ఉన్నా కానీ అతడికి ఉన్న బలహీనతల్లో టెక్నికల్గా అంత సౌండ్ కాకపోవడం ఇబ్బంది. లెగ్ సైడ్ పడిన బంతులను ఎదుర్కోవడంలో బలహీనత కనబడుతోంది. ఒత్తిడిలో పడితే అనవసరంగా వికెట్ సమర్పించుకుంటాడు. ఇతను కనుక ఫెయిల్ అయితే భారత్ కష్టాల్లో పడే అవకాశం ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ భీకర ఫామ్లో ఉండడం అడ్వాంటేజ్. లక్ష్య ఛేదనలో అద్భుతమైన రికార్డు విరాట్ కోహ్లీ సొంతం. పాక్ అంటే చెలరేగి ఆడే నైజం, బ్యాటింగ్లో దూకుడు విరాట్ సొంతం. అతని బలహీనతలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై గతంలో వైఫల్యాలు, అవుట్ ఆఫ్ ది వికెట్ను ఆఫ్ సైడ్ ఆడడంలో ఇబ్బంది, యార్కర్లను ఎదుర్కోవడంలో తడబాటు, ఇలాంటి బలహీనతలు విరాట్ని ఇబ్బంది పెడతాయి. అండ్ నెక్స్ట్ యువరాజ్ సింగ్. ఇతని బలాలు చూసినట్లయితే క్రీజ్లో సెటిల్ అయితే మ్యాచ్ విన్నర్. ఈజీగా సిక్సర్లు కొట్టగలిగే టెక్నిక్, ఆఫ్ సైడ్ బంతులు ఆడడంలో స్పెషలిస్ట్గా యువరాజ్ని చెప్పుకోవచ్చు. అలాగే బలహీనతలు కూడా ఉన్నాయి. ఫిట్నెస్ పూర్తిగా లేకపోవడం, బ్యాటింగ్లో స్టార్టింగ్ ట్రబుల్ కనపడుతోంది యువరాజ్లో. అనవసరంగా వికెట్ సమర్పించుకునే నైజం కూడా యువరాజ్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇక టీమిండియా బౌలర్స్ బలాలు బలహీనతలు చూద్దాం. ముందుగా అశ్విన్ బలం చూస్తే బ్యాట్స్మెన్ బలహీనతలు తెలుసుకోవడం, ప్రతి బంతికి వేరియేషన్ చూపించడం తనకి బలం. ఇక బలహీనతలు చూస్తే ఇటీవల భారీగా రన్స్ ఇచ్చేస్తున్నాడు. రెగ్యులర్గా జట్లో లేకపోవడం, ఫీల్డింగ్లో చురుగ్గా కదలేకపోవడం అశ్విన్ బలహీనతలుగా కనపడుతున్నాయి. నెక్స్ట్ భువనేశ్వర్. ఇతని బలం చూసినట్లయితే సూపర్ ఫామ్లో ఉండడం అడ్వాంటేజ్. డెత్ ఓవర్లలో తిరుగులేని బౌలర్గా ఇతనికి పేరుంది. బౌలింగ్లో పెరిగిన వేగం, బంతిని స్వింగ్ చేసే నైపుణ్యం ఇతనికి సొంతం. ఇక బలహీనతలు కూడా ఉన్నాయి. ఆరంభంలో వికెట్లు తీయడంలో తడబాటు కనపడుతుంది. బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడితే గనక భువనేశ్వర్ ఒత్తిడిలో పడడం, వేగంలో నిలకడ లేకపోవడం భువనేశ్వర్ నెగిటివ్ పాయింట్స్.